ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 రోజుల ప్రణాళికలతో మంచి ఫలితాలు సాధించామని, అయితే పూర్తిగా గంజాయి నిర్మూలన తమ లక్ష్యమని వెల్లడించారు. ఒడిశాలో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఏపీకి చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు. గంజాయి వ్యాపారులు మావోయిస్టుల సహకారంతో ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దానిపై నిఘా పెంచుతామని తెలిపారు. సంకల్పం పేరుతో విజయనగరం జిల్లా ఎస్పీ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని డీజీపీ వెల్లడించారు. తీసుకున్న చర్యల వల్ల మావోయిస్టు ప్రభావం చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఏఓబీలోనే మనకు ఉంది, మెయిన్గా చాలా వరకు తగ్గిపోయింది. అయితే అక్కడ ఎంతవరకు వాళ్ళ ప్రభావం ఉంది, అక్కడ వాళ్ళు ఇంటీరియర్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో ఎవరన్నా అలౌ చేసి అంటే వీళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కువ రారని చెప్పిన వాళ్ళ సానుభూతి కోసం చేస్తున్నారా, లేక అంతకన్నా ఎక్కువగా వాటిలో గంజాయి వ్యాపారం చేసే వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారా ఈ సాగుని? మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే గంజాయి వ్యాపారం చేసేటువంటి కింగ్ పిన్సే దీనికి ఎక్కువ స్పాన్సర్ చేసి మరీ చేస్తున్నారని మా ఇన్ఫర్మేషన్ ఉంది. మావోయిస్టుల కన్నా కూడాను మావోయిస్టు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది, ఇంతకుముందు ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది. సో ఏ విధంగా అనగా ఇటు గంజాయి వ్యాపారం చేసేటువంటి పెద్దలు స్పాన్సర్ చేసినా లేకపోతే మావోయిస్ట్ యొక్క సపోర్ట్ ఉన్నా ఏదో ఉన్నా కానీ దీన్ని పూర్తిగా నిర్మూలించి మనకున్నటువంటి అపప్రదలను తొలగించుకోవాలి వీళ్ళ త్వరలో. ఎందుకంటే ఏ విధంగా అయితే ఎక్కడ టెర్రర్ అఫెన్స్ జరిగినా ఫలానా చోట మూలాలు దొరికినాయని చెప్తారు. నేను పేరు చెప్పట్లా కావాలని, వేరే రాష్ట్రాలకు సంబంధించి. అదేవిధంగా గంజాయి అనగానే మన పేరే వస్తుంది. యాక్చువల్లీ పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం ద్వారా ఎంతో మనకు వస్తుంది మల్కాన్గిరి ఏరియా నుంచి, కానీ పేరు మాత్రం మనకు పడిపోయింది. ఆల్రెడీ ఆంధ్ర అంట అని మాట వచ్చేసింది. సో ఈ అపప్రదలు పూర్తిగా తొలగించుకోవాలని, అదేవిధంగా పూర్తిగా గంజాయిని కంట్రోల్ చేయాలని అన్ని విధాలు ప్రయత్నం చేస్తారు.